బాబులు లేవుడ్రా రే లేవు లేబే సుధీర్ రే బొచ్క్యో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డే 2. అయితే అసలు ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా కానీ సమ్మా నిద్ర అవ్వాలి. బట్ చూద్దాం, ఈరోజు మంచిగా తొందరగా రెస్ట్ తీసుకోమంటే ఎడిటింగ్ చేసేయాలి. ఎవరా వంకాయ్ వచ్చాడు. నైట్ అంతా జాగారం చేసి 2 గంటలకి మంచి నా ముక్కలు వండుకొని ఎలకలెక్కనే దాన్ని నడుస్తున్నాడు. ఏం చేయాలి? అవసరం మనకి. సుధీర్ గుడ్ మార్నింగ్. మిస్టర్ వెజ్ గుడ్ మార్నింగ్. రవి మామ ఏం పీక్తున్నారా? ఈ డాలర్ వీడు పీకేసుకున్నాడు. ఇప్పుడు మాది మేము పీకుకోవాలి. మార్నింగ్ క్యాంపింగ్ టెంట్స్ అన్నీ అయితే తీసేసాం. గోయింగ్ టు డైరెక్ట్లీ అన్నవరం టెంపుల్. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుని వెళ్దాం. లెట్స్ గో గైస్. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ చూడండి. కెమెరాస్, ల్యాప్టాప్, బ్యాటరీస్, పవర్ బ్యాంక్, ఇన్ని అనం తప్పదు. ఇగో ఈవెన్ నేను కూడా ఇక సెనా కూడా పెట్టుకో చూసారు. అట్లుంటుంది రైడర్ కష్టాలు అన్నమాట. జస్ట్ వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయినాం. సో టెంపుల్కి అయితే వెళ్తాం, వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. కెమెరాస్ అలో లేవని అన్నారు, బట్ మొబైల్స్ అయితే ఇచ్చిన చూడాలి ఇది కూడా అలో ఉందో లేదో పైకి అయితే. ఇదేనా ఫేమస్ అన్నవరం ప్రసాదం? సత్యనారాయణ ప్రసాదం ఇది. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు ఎంత ఫేమస్, సత్యనారాయణ ప్రసాదం అంత ఫేమస్. ఓహో, యాక్చువల్ టెంపుల్ ఇది. టెంపుల్ గైస్, ఇది బ్యాక్ సైడ్. ఫ్రెండ్స్, అన్నవరం రండి, అన్నవరం ప్రసాదం తినండి, చాలా మంచిది. ఆల్ సెట్ ఆన్ ది బైక్స్ సారీ, మొత్తం బైక్స్ పైన. ఇది ప్యాక్, అది ప్యాక్. ఫైనల్లీ అన్నవరం దర్శనం అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు వైజాగ్. ఫ్రమ్ హియర్ అన్నవరం టు ఆల్మోస్ట్ 124 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 2 hours 20 minutes డ్యూరేషన్ టైం. గోదావరి పేరైనా వచ్చాను. ఎంత టిఫిన్ కదరా మనం చేసేది. ఇట్లా జస్ట్ ఇట్లా స్టార్ట్ అయినా లేదా మా వాళ్ళు తిని కాపండి. ఆగరా మీరు, ఆగరా ఇట్లా బండి స్టార్ట్ చేసి కిలోమీటర్ కూడా రాలేదు. ఆకలి అంట. సో ఇక్కడికి వచ్చినా మేము గారెలు, ఇడ్లీ, దోశ అవన్నీ ఉందని చెప్పిండు. సో చూద్దాం, ఫస్ట్ అయితే ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం, ఎండింగ్ దేంతో అయితే తెలియదు. బట్ ఆంధ్రాలో టిఫిన్స్ బాగుంటాయని టాక్, బట్ చూద్దాం ఎలా ఉంటాయో. ఏదో తేడాగా ఉందేంటి? నేను అనుకున్నంత అయితే లేదు, బట్ తిందాం, తప్పదు, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి మనం. బ్రంచ్ అనుకోండి, 12 అయితే టైం కంప్లీటెడ్. బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ
డైరెక్ట్గా వైజాగ్లోనే స్టాపు. ఎందుకంటే 2 hours జర్నీ ఓన్లీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుండి సిటీ ఎంట్రన్స్ వరకు ఏం ట్రాఫిక్ ఉండదు, బట్ సిటీలోనే దారుణం. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. పద. ముందర ఉన్న మన నిబ్బా రైడర్ గత 10 kilometers నుండి మమ్మల్ని ముందుకు వెనక్కి వెళ్తూ ఉన్నాడు. షో చేస్తున్నాడు, మన షో మింగట్లేదు ఇది అసలు. చూస్తూనే ఉన్నావు. లాస్ట్ 10 kilometers మనల్ని ఓవర్టేక్ చేస్తాడు, మన ముందులో చూస్తున్నాడు. అవసరం మరా బిల్డప్. ఇప్పుడు వారి ముందర మనం ఓవర్టేక్ చేసేవాడు ఇంకా రెచ్చిపోతాడు. కాబట్టి మనం చూడాలంటే వదిలేయాలి నిబ్బాగాన్ని. ఒకటి సలికి కుట్టుబట్టిండు, ఎటుకున్నాడు సలికి కుట్టుబట్టిండు. ఇక్కడ వన్ మూతి కూడా ఎటుంది, వన్ మూతి సాగరా ఎటుకలా చూస్తున్నాడు. మూతి పాపం అనిపిస్తుంది వన్ మూతి చూస్తే. ఎర్ర అద్దాలు వేసుకున్నాడు రా మామ, నల్లంగి మీద ఎర్ర అద్దాలు. వన్ మూతి కూడా అసలు పాపం అనిపిస్తుంది రా. కరెక్ట్ ఫేస్ కనపడుతుందా ఫ్రెండ్స్? నేను మీకు కోసం మళ్ళీ వెళ్తాను మన నిబ్బా రైడర్ మొహం చూడడానికి. లెఫ్ట్ సైడ్ సారీ, నిబ్బా రైడర్ ఆటోమలేండు. ఇప్పుడు కెమెరాని చూడట్లేదు ఫ్రెండ్స్. వాడు చాలా తనలాడుతున్నాడు. ఓటే నేను జస్ట్ ఇట్లా అంటే వెళ్ళిపోతాను జస్ట్, కానీ వద్దులే. వాడు చూడు, నిబ్బా అంటే నిబ్బా పిల్ల బచ్చాగాడు. ఈడెవడో సైకిల్ మీద పోతున్నాడు. ఎవరు? షన్ను వ్లాగ్స్ ఆల్ ఇండియా టూర్. నైస్ బ్రదర్. ఎక్కడండి? कहाँ से आप? जम्मू कश्मीर से. आप कन्याकुमारी जाकर है? आप रिटर्न हो रहे? यहाँ से उड़ीसा, छत्तीसगढ़, फिर वैसे सर्कल करते हुए वापस. ओके, नाइस ब्रो, हैप्पी जर्नी, टेक केयर. हाँ, अभी आप कहाँ का कर रहे हैं? अरकू जा रहे, वाइजाग अरकू. కరెక్ట్. థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. డెడికేషన్ అలా ఉంటుంది బ్రో. వారు వితౌట్ పొల్యూషన్తోనే ట్రావెల్ చేస్తున్నారు. గట్స్ ఉండాలి అట్లా సైకిల్ మీద మొత్తం ఆల్ ఇండియా రైడ్ కొట్టాలన్నా కూడా మనకి. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి తెలుసా మనం. అవును, మన ఫ్రెండ్ రంజిత్ బై సైకిల్ ఆస్ట్రేలియా పోయిండు. ఓపిక ఉండాలి. సో గైస్ ఫైనల్లీ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు వైజాగ్. సో రూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయిపోతాం. ఫ్రెష్ అయిపోయినాక నేను మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. నీ అమ్మాయి ఆరౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది వైజాగ్ మొత్తం కూడా. మమ్మీ మేము వైజాగ్ వచ్చాం. వెళ్ళారా అంటే వీడియో మొత్తానికి అయితే ఆర్కే బీచ్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చేసాం మా వంకాయ గారితో వచ్చినాం. గారితో వచ్చేసినాం. ఏమో చేస్తాడు మా వంకాయ గారు. వీడు దోసకాయ, వాడు ములక్కాయ. ఎవరితో తిరగాల్సింది బీచ్ లో. చివరికి వీడితో తిరుగుతున్నాను. సేమ్ టు యు మావా. చలో లెట్స్ గో, చూద్దాం మనం. నైట్ కాసేపు అలా రిలాక్స్ 1-2 hours ఆర్కే బీచ్ లో చిల్ అవుదాం. పదండి ఫ్రెండ్స్, మనం వైజాగ్ వచ్చి మనం ఆర్కే బీచ్ లో ఫేమస్ మురి మిక్చర్ తినకుంటే వేస్ట్ అయిపోతుంది కదా. సో ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. సో నా బ్యాక్ సైడ్ మొత్తం అవే షాప్స్ ఉన్నాయి మురి మిక్చర్వి. ఒకసారి చూద్దాం ఎలా ఉందో టేస్ట్. అక్కడి మురి మిక్చర్ ఇవ్వవా? వైజాగ్ ఫేమస్ అంట మురి మిక్చర్. ట్రై చేద్దాం ఒకసారి. యా, సో ఆర్కే బీచ్కి వస్తే కంపల్సరీ ట్రై చేయాలి మనం. ఇంకేం ఫేమస్ ఇక్కడ? ఓకే, 3 items చాలా ఫేమస్. మురి మిక్చర్ అనేది టాప్ 1. ఎక్కువ స్పెషల్ మురి మిక్చర్ అయితే ఉంది. సో టేస్ట్ అయితే చూద్దాం. ఎస్, బాగుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి తీసుకొని. ఇంకొక 2 కట్టి.
అరే ఆ ఫిష్ పేరు చెప్పరా, అంకుల్ చెప్పిండుగా. సైబాల్ కాదు అంకుల్, సైమన్. ఫిష్ పేరు సైమన్. చూసారు కదా వైజాగ్ ఆర్కే బీచ్ అవన్నీ. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఆర్కే బీచ్ కి అపోజిట్ లో ఉన్న డ్వాక్రా బజార్ అని చెప్పింది ఒక ఎగ్జిబిషన్ అయితే ఉంది ఇక్కడ. సో దాన్ని షాపింగ్ అవన్నీ చేసేసి ఇంతతో ఈ వైజాగ్ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మనం రైడ్ వచ్చేసి రేపు అరకు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంతటితో బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ వైజాగ్ లో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ లో సజెస్ట్ చేయండి. చూద్దాం ఏమైనా మిస్ అయినా ఉంటే. ఆల్మోస్ట్ రిషికొండ బీచ్, ఆర్కే బీచ్ అండ్ సబ్మెరైన్ ఆల్మోస్ట్ బీచ్ సైడ్ లో ఉన్నవన్నీ ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను. లెట్స్ సీ.